ఒక పరమాత్మే కదా. పరమాత్మ ఎందే ఇదంతా నువ్వు వాడు వీడు ఇది నా పెళ్ళాము ఇది నా బిడ్డలు అని చూస్తుంటే వాళ్ళంతా నీకు ఆ పరమాత్మ ఎందు ఉండి కనిపిస్తున్నారు. ఆ పరమాత్మ లేకపోతే వీళ్ళంతా ఉండి నీకు కనిపించడానికి వీళ్ళే. నువ్వు ఏదేది ఉండేది చూస్తున్నావో ఉండిని చూసిందంతా దానికి ఆధారమైన పరమాత్మ ముందు ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, అంతటా పరమాత్మే ప్రకాశిస్తుంటే పరమాత్మను చూసేటువంటి సత్తా మన దగ్గర లేదు. ఎందుకంటే మన జ్ఞానం లేదు కాబట్టి ఆ జ్ఞానంతో అంతా బ్రహ్మస్వరూపమే అని చూసేటువంటి సత్తా లేదు కాబట్టి వాడు వేరే వీడు వేరే ఇది వేరే అది వేరే అని రకరకాలుగా అనుకుంటున్నాం. నేను నా వాడు వాడు కాదు వీడు ఇవన్నీ మనం ఎట్లా అనుకుంటున్నామో ఆయా విధంగా నీకు కనపడుతున్నాయి. అందరిలో ఉండేది ఒకే బ్రహ్మస్వరూపమే కదా. ఆ పరమాత్మ స్వరూపము అనేది అది పుట్టింది కాదు, పోయేది కాదు, ఏది ఎప్పటికీ ఉండేటువంటి శుద్ధ జ్ఞానస్వరూపము. ఆ జ్ఞానస్వరూపంలో ఈ రకరకాలుగా మనుషులంతా వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఒకవేళ వచ్చినట్టు కనిపించినారనుకో, మనం అంతా ఉన్నట్టు కనిపిస్తున్నామనుకో, ఎప్పటికీ ఉంటామా? అందరం ఎప్పటికీ ఉంటామా అంటే ఎప్పటికీ ఎవరు ఉండరు. కొంతకాలం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు, కొంతకాలానికి లేకుండా పోతుంది. అట్లా కనిపిస్తూ లేకుండా పోయేది వాస్తవమైంది కాదు, అది తాత్కాలికంగా నీకు కనిపించేటువంటి. కానీ ఇందులో ఉండే జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉంది చూడు, ఈ శరీరం పోయినా ఆ పరమాత్మ ప్రకాశిస్తుంది. అటువంటి పరమాత్మే సర్వవ్యాపకంగా ఉంటే ఆ పరమాత్మను చూసేటువంటి జ్ఞానం నీ దగ్గర లేకపోవడంతో అంత బ్రహ్మంగానే చూడొచ్చు. ఎవరైనా మనం జ్ఞానం కలిగితే సర్వము బ్రహ్మస్వరూపమేని చూడొచ్చు. కానీ ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ నానాక రూపాలుగా అనేక రూపాలుగా ఉన్న ప్రపంచంగా భావిస్తుంది. మనం ప్రపంచంగా భావిస్తుండేది కూడా ఆ జ్ఞాన స్వరూపానికంటే వేరే ఇది కాదు, సర్వము ఆ బ్రహ్మస్వరూపమేను అని చెప్తారు. మాండూక్య కారికల ద్వారాను యోగ వాసిష్టం ద్వారాను బోధించబడిన ప్రాచీన వేదాంతము ఈ అజాతవాద మతంని విశ్వసించుతున్నది. మాండూక్య కారికల్లో ఉండేదంతా కూడా ఈ అజాతవాదాన్నే చెప్తున్నారు, ఆ అజాతవాదాన్ని విశ్వసిస్తున్నారు. కానీ శ్రీ శంకరులచే ప్రవచింపబడిన నవీన వేదాంతం ప్రకారము నిత్యము మన కనుల కప్పుడు ఈ వస్తు ప్రపంచమంతయు సంబంధేన సత్యమగుచున్నది. సంబంధి అయిన సత్యం అంటే ఎప్పటికీ ఉండేది కాదు, జ్ఞాన సంబంధంతో ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాని జ్ఞాన సంబంధం లేనటువంటి స్థితిలో ఇది లేకుండా పోతుంది. మన శరీరమే ఉంది, ఆ శరీరము జ్ఞానం ఉన్నంత వరకు ఉంటుంది, ఉన్నట్టు కనిపిస్తుంది అని మాట్లాడుతుంది. ఆ జ్ఞానము ఈ శరీరంలోకి పట్టుకుపోయిందంటే జ్ఞానం పోదు, జ్ఞానం అంతటా ఉండేది ఈ శరీరంలో. ఆ జ్ఞానాన్ని ప్రతిబింబించుకుంటే ఉండేటువంటి ఆ స్థానంలో అది మూతపడిపోతుంది, అప్పుడు ఇది శవమై పడిపోతుంది. అంతేగాని ఆ జ్ఞాన స్వరూపమే అది ఉంటేనే సర్వము ప్రకాశిస్తుంది. కాబట్టి ఉన్నదంతా పరమాత్మ స్వరూపమే అని చెప్తుంది గౌడపాది. మనము దీనిని సహృదయంతో అర్థం చేసుకొనిన ఈ రెండింటి అందును మూల ఛేదకమగు విరోధమేదియూ లేదు. మూల ఛేదకమగు విరోధమేది లేదు. మనం బాగా అర్థం చేసుకుంటే ఈ ప్రపంచమంతా కనిపిస్తూ ఉందన్నా తప్పులే. ఎక్కడ కనిపిస్తుంది? బ్రహ్మ ముందు కనిపిస్తుంది. ఈ ప్రపంచమంతా వాస్తవం కాదు, అంతా బ్రహ్మస్వరూపమే అన్న తప్పులే. ఎందుకంటే బ్రహ్మస్వరూపం లేకపోతే ఈ శరీరాలు నిలవు. అంతా బ్రహ్మస్వరూపమే నిలిచి ఉంది.
సర్వవ్యాపకంగా బ్రహ్మస్వరూపం లోపల ప్రకాశిస్తూ ఉంటే ఈ శరీరాలు ఉన్నట్టు కనిపిస్తూ ఈ పని చేసినట్టు ఆ పని చేసినట్టు ఉండదు. కానీ వాస్తవంగా ఉన్నది ఏది దీంట్లో అంటే బ్రహ్మస్వరూపం, జ్ఞానస్వరూపమైన ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మ ఉంది దీంట్లో. అది ఎప్పటికీ ఉండేటువంటి శాశ్వతమైన పరమాత్మ స్వరూపం. మధ్యలో ఈ ఆ జ్ఞాన స్వరూపంలోకి ఈ శరీరాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని వాడుకుంటాయి, ఆగిపోతుంటాయి, దీన్ని విడిచిపెడతాయి, పోతూ ఉంటాయి. అంతేగాని ఇవి వాస్తవమైనటివి కాదు. జ్ఞానస్వరూపం ఒకటే ఎప్పటికీ ఉంటూ ఉండేటువంటి శాశ్వతమైన స్థితి అని మనం తెలుసుకోవాలి. అజాతవాదులు కూడా ఈ స్పష్ట ప్రపంచము దీర్ఘ స్వప్నమని చెప్పుచున్నారు. అజాతవాదులు ఈ సృష్టి ప్రపంచం అంతయు దీర్ఘ స్వప్నమని చెప్పుచున్నారు. దీర్ఘ స్వప్నము అంటారు. వచ్చిన కళే వస్తూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఈ కళ రాము ఎదురు చేసి మంచినీళ్ళు తాగి ఎట్లా ఇట్లా పడుకున్నా మళ్ళీ అదే కళ వస్తుంది. అటువంటిది ఈ జాగ్రత్తగా ఈ ప్రపంచం అంతా కూడా దీర్ఘ స్వప్నం లాంటిది. అంటే మన రాత్రి నిద్రపోతాం, అప్పుడు ఈ పిల్లలు వెళ్ళాము ఎవరు కనిపించరు, కేవలం నిరాకారంగా నిద్రపోతాం. మళ్ళా తెల్లవారు లేస్తాం, మళ్ళా ఆ వెళ్ళాం పిల్లలే కనిపిస్తారు. ఆ విధంగా ఈ వచ్చిన స్వప్నం వచ్చిందే వచ్చినట్టు ఈ ప్రపంచం కూడా ఈ నా సంసారం కూడా వచ్చిందే వచ్చి కనపడిందే కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచం అంతా వాస్తవమైనది కాదు అని చెప్తారు. జాగ్రత్త స్వప్నముల ఎందరి తారతమ్యమును వివరించువాడై గౌడపాదులు కూడా ఇటుపైన ఈ పై విషయమునే తార్కికముగాను యుక్తియుక్తముగాను ఈ జాగ్రత్తావస్థ స్వప్నము కంటే ఎక్కువ సత్యమైనది కాదని నిరూపించుటను చూడగలరు. ఇప్పుడు అంతా చెప్తున్నాడు కదా, అంతా చెప్పి నువ్వు ఈ ప్రపంచం అంతా ఉంది అని చూస్తున్నావు కదా. ఈ ప్రపంచం చూసి ఉంది నువ్వు చూస్తున్న ప్రపంచం కూడా నువ్వు స్వప్నం ఎట్లా స్వప్నాన్ని చూసినంతసేపు ఎంతసేపు మనం కళలు అంటామో అంతసేపు ఇది కళ అని అనిపించదు, అది వాస్తవంగానే అనిపిస్తుంది. స్వప్నంలో ఉన్నంతసేపు స్వప్నం సత్యంగానే అనిపిస్తుంది. స్వప్నంలోంచి మేలుకున్న తర్వాత అస్వచ్ఛం అయిపోతుంది. ఆ విధంగా ఈ పరమాత్మ స్వరూపంలో ఈ ప్రపంచం అంతా పుట్టింది ఉంది. నా పిల్లలున్నారు, నా పెళ్ళ ఉంది, నా డబ్బులు, నా ఆస్తులు అన్నీ ఉన్నాయని చూస్తూ ఉన్నావు. ఇవన్నీ ఉన్నాయని చూస్తూ ఉన్నది ఆ జ్ఞాన స్వరూపమైన ఈ చైతన్య రూపమైన పరమాత్మ జ్ఞానస్వరూపుడై అందరిలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ చైతన్యాన్ని చూసి ఆ జ్ఞానస్వరూపాన్ని చూసి నా కొడుకు అనుకుంటున్నా, నా పిల్లలు అనుకుంటున్నా, నా పెళ్ళాం అనుకుంటున్నా, నువ్వు పెళ్ళాం అనుకున్న ఆ జ్ఞానమే, నువ్వు కొడుకు అనుకున్న ఆ జ్ఞానమే, ఆ ఏడుగురు అనుకున్న ఆ జ్ఞానస్వరూపం. అటువంటి ఒకే జ్ఞానాన్ని చూసి ఇందరుగా అనుకుంటున్నావే, అది ఏమిటిది అంటే స్వప్నం లాంటిది. స్వప్నంలో ఎంతమంది ఉన్నారని చూస్తాము, అంతమంది వాస్తవమా? కలబోతున్నది పోతుంది కదా. అట్లని ఈ జాగ్రత్తలో కూడా వాళ్ళున్నారు వీళ్ళున్నారు, ఇది ఉంది అది ఉంది అని చూస్తున్నాం. కానీ చూస్తూ ఉన్నంతసేపు కనిపిస్తుంది, కానీ చూడకుండా నిద్రలోకి పోయినామనుకో అప్పుడు ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి. అదేగాక ఇంకా కొంచెం ఎదిగిన స్థితి అయితే బ్రహ్మాన్ని తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకున్నటువంటి వాడు అందరూ ఇంతమంది ఉన్నా అందరిలో ఏకరూపమైన ఒకటే పరమాత్మ ప్రకాశిస్తుంది. ఇన్ని శరీరాలు వేరువేరుగా ఉన్నాయి, ఇంద్రియాలు వేరువేరుగా ఉన్నాయి, వాటి పనులన్నీ చేస్తున్నాయి. ఆయా మనుషులందరూ వాళ్ళ పనులు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ఇన్నెల్లో ఉండేది ఒకే చైతన్య రూపమైన ఆ పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు అని పరమాత్మ జ్ఞానం వరకు ఎవరు పోయి ఆ జ్ఞానాన్ని అందుకొని అక్కడి నుంచి ఆ జ్ఞానం ద్వారా చూస్తారో
అప్పుడు వాళ్ళకు కూడా ఈ జగత్ అంతా కూడా బ్రహ్మస్వరూపానికంటే వేరైంది కాదు, అంతా పరమాత్మ స్వరూపమే అని తెలియబడుతుంది అటువంటి జ్ఞానులకు కూడా. ఇచ్ఛామాత్రం ప్రభోః సృష్టిరితి సృష్టౌ వినిశ్చితః కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే కాలచింతకాః. కొంతమంది సృష్టివాదులు భగవంతుని ఇచ్చ ప్రకారము ఈ జగత్తు సృష్టింపబడినదని నిశ్చయించుచున్నారు. కొంతమంది ఈ సృష్టి వాళ్ళు, సృష్టి సత్యం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు భగవంతుని యొక్క ఇచ్చ చేత ఈ జగత్ అంతా సృష్టింపబడింది అని అనుకుంటుంటారు, అట్లా నమ్ముకుంటుంటారు కొంతమంది. మరికొంతమంది కాల ప్రభావము చేతనే ఈ జగత్తు సృష్టింపబడినది అని కాలచింతకులు సృష్టికి కాలమునే కారణముగా నిర్ణయించుచున్నారు. ఈ కాలమే లేకపోతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే కాలాలు లేకపోతే ఈ జగత్ ఎట్లా నడుస్తుంది? ఆయా పనులు చేసుకుంటుంటాం కదా, ఏ టయానికి ఏ కాలానికి తగిన పనులు ఆ కాలానికి ఈ శరీరంతో చెంపిస్తూ ఆ ఆహారాన్ని తీసుకుంటూ ఈ శరీరాన్ని నిలుచుకుంటున్నాం కదా. కాబట్టి ఈ కాలంతో నడుస్తుంది ప్రపంచం అంతా. కాబట్టి ఈ ప్రపంచం అంతా కాలానికంటే వేరేది కాదు అని ఆ కాలం సత్యం అనే వాదులు కొంతమంది ఉన్నారు. అనేక మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఏమి పరమాత్మను తెలుసుకొని కేవలం బ్రహ్మమే సత్యం అనుకునే వాళ్ళు తక్కువ. అంతమంది కూడా బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పట్టుకొని వాని తలకాయ అంతా ఉపయోగించి ఇది సత్యం, నేను చెప్పింది